మహాదేవయ్య గారు. అయ్యా రండయ్యా, బాగున్నారా? నేను బాగున్నానయ్యా, మీరు బాగున్నారా? నేను బాగున్నానయ్యా. ఝాన్సీ అమ్మని చూడాలి. మేడం బయటికి వెళ్ళారు. రవి సార్ ఉన్నారు, మీరు ఆయన కలుస్తారా? రవి? అదే ఝాన్సీ అమ్మ మనవడు. ఓహో. ఆయన వైఫే డిసైడింగ్ అథారిటీగా ఉన్నారు. మీరు ఏ విషయం అయినా వాళ్ళతో మాట్లాడొచ్చు, ఇబ్బంది లేదు. అలాగే బాబు, వాళ్ళనే కలవమంటావా? రండయ్యా, కూర్చోండి. నేను వెళ్ళి రవి సార్కి ఇన్ఫార్మ్ చేసి వస్తా. అలాగే. బిజినెస్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళని సీఈఓలను చేసేస్తే ఏం చేయాలి? ఎంప్లాయీస్తో పోయి ముచ్చట్లు పెట్టింది. అడిగితే దానికి సంబంధమే లేకుండా ఏదో న్యాయం మాట్లాడుతుంది. సార్, మిమ్మల్ని కలవటానికి మహాదేవి గారు వచ్చారు. ఎవరైనా? మన కంపెనీకి కావలసిన పసుపు, మిరియాలు, ధనియాలు ఆయనే రెగ్యులర్గా సప్లై చేస్తారు. ఏంటంట విషయం? మీతో ఏదో మాట్లాడాలంట. సరే, రమ్మని చెప్పండి. ఓకే సార్. అయ్యా, మిమ్మల్ని రవి సార్ రమ్మంటున్నారు. అలాగా, చెయ్యవు. రండి. నమస్కారం బాబు. కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? ఝాన్సీ అమ్మలేరా బాబు? ఏ, ఆవిడతోనే మాట్లాడతారా? ఇక మీద ఇదంతా నేనే చూసుకుంటాను. చెప్పండి. బాబు, మీకు తెలియదని కాదు, యూరియా దగ్గర నుంచి వ్యవసాయ సామాన్ల అన్నిటికీ రేట్లు పెరిగిపోయాయి. కానీ గత 10 ఏళ్లుగా మేము సప్లై చేస్తున్న రేటు అస్సలు పెరగనేలేదు. అదే పాత రేటుకే ఇస్తున్నాం. ఇక మీదట ఆ రేటు వర్కౌట్ కాదు బాబు. అందుకని రేటు పెంచాలనుకుంటున్నాం. ఇదిగోండి. మీరు ఝాన్సీ అమ్మతో మాట్లాడి మీ నిర్ణయం చెప్తే నేను ఇక్కడ రైతులందరితో మాట్లాడతాను. అయ్యా, ఏంటండి ఇది? మీరు రాసిన రేటుకి మేం మెటీరియల్ పర్చేస్ చేస్తే మీ భుజం మీద ఉన్న గుడ్డ మేము నెత్తినేసుకుని కూర్చోవాలయ్యా. ఇంత కాస్ట్లీ అయితే మేం మీ దగ్గర పర్చేస్ చేయలేం. రేట్లు పెరగడం అనేది సహజమే కావచ్చు. అలా అని మేము అమ్మే రేట్ అయితే పెంచలేదే. అదే రేట్లోనే కదా అమ్ముతున్నాం. మీరు ఇదే రేట్ కంటిన్యూ చేస్తేనే ఇవ్వండి, లేకపోతే మేము అయ్యో లేదు బాబు, ఆ రేటు వర్కౌట్ అవ్వదు. ఓకే, అయితే మీరు ఇంక బయలుదేరచ్చు. ఇక మీద మీ సప్లై మాకు అవసరం లేదు. వినోద్ సార్, వీళ్ళకి అకౌంట్ సెటిల్ చేసి పంపించేయండి. ఇన్నేళ్లలో వీళ్ళు ఇస్తున్న రేటు కంటే తక్కువ రేటుకి ఎవరిస్తున్నారు అని ఒకసారి ఎంక్వైరీ చేయండి. వాళ్ళ ప్రోడక్ట్ని శాంపుల్ చూసిన తర్వాత మనం ఏంటి అని ఫైనలైజ్ చేసుకుందాం. అయ్యా, మీకు రావాల్సిన అమౌంట్స్ అన్నీ 1 వీక్లో సెటిల్ అయిపోతాయి. ఓకే, ఇంక మీరు బయలుదేరచ్చు. వస్తాం బాబు. యా, నమస్కారం. సార్, ఎందుకైనా ఒకసారి ఆలోచించండి. వినోద్, మీరెండియా నేనెండియా? సారీ సార్. వెళ్ళండి. ఏంటయ్యా, రాగానే రేట్లన్నీ చూసి ఎప్రూవ్ చేస్తారని చెప్పారు. నేను కాంట్రాక్టే క్యాన్సిల్ చేశానని చెప్తున్నారు. ఝాన్సీ అమ్మ దగ్గర ఉన్న ఒక్క గుణం కూడా ఈ బాబు దగ్గర లేదే. మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఇన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నారు, ఇదేనా మీకు ఇచ్చే మర్యాద? ఈ అబ్బాయిని నేనే మొదటిసారి చూస్తున్నాను. బయట దేశంలో చదువుకుని వచ్చి ఉంటాడు కదా, అందుకే మన కష్టాలు అంతగా తెలియదు. ఇది అన్ని కంపెనీల్లో జరిగేదే, కానీ ఇది ఝాన్సీ అమ్మ కంపెనీలో జరగదు అనుకున్నా.
ఇక్కడ కూడా అంతా మారిపోయింది. ఆ అమ్మ ఉన్నప్పుడు మనలాంటి రైతుల విలువ ఏంటో ఆవిడికి బాగా తెలుసు. ఇవాళ కోటు సూటు కుర్చీలోకి రాగానే మొత్తం మారిపోయింది. ఫారెన్లో చదువుకున్న వాళ్ళు ఏసీ లేకపోతేనే తట్టుకోలేరు. మరి రైతు కష్టం ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అయ్యా వీళ్ళని నమ్మిన తర్వాత కాపు కూడా వేసేసాం. ఇప్పుడు దీన్ని ఎలా అమ్మబోతామయ్యా? ఈ వ్యాపారి కాకపోతే ఇంకో వ్యాపారి. సరుకు ఉంటే వ్యాపారం రాకుండా పోతుందా? మన దగ్గర చాలా మంచి సరుకు ఉంది కుమార్. మార్కెట్లో కొనటానికి ఖచ్చితంగా మనుషులు వస్తారు. మనం ఇంకెవరినైనా చూసుకుందాం, పదండి. అయ్యా ఎందుకైనా సరే ఝాన్సీ అమ్మతో ఒకసారి మాట్లాడి చూద్దామా? ఆవిడ స్థానంలోకి ఇంకొకరు వచ్చిన తర్వాత ఆవిడతో మాట్లాడి ప్రయోజనం లేదు. మనం మన దారి మార్చుకోవటమే మంచిది. రండి వెళ్దాం. నాన్నా, పిలిచారా నాన్నా? ఏమ్మా 2 రోజుల ముందు కలోజానని కలిసావా నువ్వు? కలిశాను నాన్నా. ఏంటమ్మా నాకే తెలియకుండా మీరేం ప్లాన్ చేస్తున్నారేంటి? ఏ నాన్నా, చేయకూడదా? చాచా చెయ్యకూడదని కాదు. కలోజీ అన్న అదో రకం మనిషి. తనని జాగ్రత్తగా డీల్ చేయాలమ్మా. ఏదైనా తేడా వచ్చింది అనుకో మనల్ని ఇరికించి ఆయన ఎస్కేప్ అవుతారు. నాన్నా, అది మీరు ఆయన డీల్ చేసే స్టైల్ వల్ల నాన్నా. నాతో డీలింగ్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. మనల్ని ఇరికించాలి అనుకుంటే అది ఆయనకే పెద్ద థ్రెట్ అవుతుంది. సరే అమ్మా, ఏదో ఒకటి అంటే మనకి ఏదైనా మంచి జరుగుతుందా? మరీ ఊరికేనా? ఇంకొద్దిసేపట్లో నేనేం చేశానో మీకే అర్థమవుతుంది. ఆ, వెన్నెలా, వెన్నెలా, వస్తున్నా ఝాన్సీ అమ్మా. ఝాన్సీ అమ్మా, పిలిచారా? ఏంటి ఆఫీస్లో చేరి 4 రోజులైంది. మరి నీకు ఆఫీస్ నచ్చిందా? లేదు వర్క్ ఏదైనా ప్రెషర్ అనిపిస్తోందా? లేదమ్మా, నాకు చాలా హోప్ఫుల్గా ఉంది. వర్క్లో చేరాక నాకు అర్థమైంది ఇన్ని రోజులు నేనెంత టైం వేస్ట్ చేశాను అని. అందులోనూ బంగారీ సపోర్ట్ చెప్పనే అక్కర్లేదమ్మా. చిన్న చిన్న విషయాల్ని కూడా నాకు దగ్గరుండి నేర్పిస్తుంది. వెరీ గుడ్, అలాగే ఉండాలి. మేడం మేడం ఏంటి వినోద్, ఎందుకంత కంగారుగా పరిగెత్తుకుంటొస్తున్నారు? మేడం అది ఏంటి వినోద్, చెప్పండి. మేడం మన మహాదేవయ్య గారు ఉన్నారు కదా? అవును, నన్ను కలవాలి అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడొస్తున్నారట?